పంజాబ్లోని హోషియార్పూర్లో పాక్ దాడులు చేస్తోంది. పాక్ ప్రయోగించిన ఓ మిసైల్ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ మిసైల్ చైనాకు చెందిన PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ గా గుర్తించారు. పాక్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ప్రయోగించినప్పుడు ఆ ప్రయోగం ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. చండీగఢ్లో సైరన్ మోగించింది. పాక్ పై భారత్ ప్రతిదాడులు చేస్తున్న నేపథ్యంలో పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని తెలిపింది. బాల్కనీలోకి రాకుండా ఇళ్లలోనే సేఫ్ ప్రాంతాల్లోనే తలదాచుకోవాలని భారత వైమానిక దళం హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్ సాంబా సెక్టార్లో భారత భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. భారత్లోకి చొరబడేందుకు జైషే మహమ్మద్ చొరబాటుదారులు యత్నించగా భారత భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. చొరబాటుదారులపై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. బలగాలు జరిపిన కాల్పుల్లో 7 జైషే మహమ్మద్ చొరబాటుదారులు హతమైనట్లుగా తెలుస్తోంది.